ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమందు చదవబడిన వాక్యాన్ని, ఆ వాక్యంలో ఉన్న ప్రతి విధమైన దీవెనను, ముందుంచబడినటువంటి దైవికమైన వర్తమానంలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు ఎవరైనా ప్రేరేపించబడితే ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహిమగల దేవ, కృపగల దేవ, యేసయ్యా నీ ఆదరించుకున్న తండ్రి, స్తోత్రాలు నాయన. సర్వాధికారి యేసయ్యా, ఆకాశమందున నా తండ్రి నీకు స్తోత్రము, దైవమా నీకు స్తోత్రం నాయన. అయా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, నీకు వందనాలు తండ్రి. త్వరగా అయా ప్రభానికి స్తోత్రం నాయన. ఆరాధన త్వరగా, బైబిల్ పట్టణం త్వరగా అయా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, తోడుండి నడిపించినందుకు వందనాలు నాయన. అవును యేసయ్యానికి స్తోత్రం నాయన. అయా నీ దైవ సేవకుడు నాయన నిలబడి నాయన మాటలు బోధిస్తున్నారు ప్రభా. మాకు జీవాహారం అందించమని అడుగుతున్నా నాయన. మాకు ఏ అవసరం ఉందో నాయన నీకు తెలుసు తండ్రి. స్తోత్రం నాయన. అయా మమ్మల్ని నాయన మాతో సూటిగా మీరు మాట్లాడండి ప్రభా, దర్శించండి ప్రభా, అభిషేకం ఇవ్వండి ప్రభా. దేవానికి స్తోత్రం, డాడీకి స్తోత్రం నాయన. అవును ప్రభా, ఆయన కలిగే చెవులని గ్రహించే మనసుని కడున్న బిడ్డలందరినీ మీరు దర్శించి బలపడుతున్నాను నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో కొద్ది ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారము 2 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము ప్రత్యక్షపు గుడారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది ప్రత్యక్షపు గుడారం అర్థం అంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి వారి మధ్యలోనే ఆయన వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారంలో నుంచి ప్రజలతో మాట్లాడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని దేవుడు మోషేకి చెప్పినాడు. మోషే చక్కగా ఆ ప్రత్యక్ష గుడారపు పరిచర్య చేస్తా ఉన్నాడు. 25వ అధ్యాయం 22వ వచనం కూడా చూసుకుందాం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణా పీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నేను ఆ మందసములో నుంచి మాట్లాడి ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, కట్టడలు ఎలాంటివి వారికి నేను ఇచ్చి ఉన్నాను, ఆజ్ఞలు ఏంటి, ఇవన్నీ నేను మీకు చెబుతాను అని చెప్పి దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే చాలా సంతోషంగా ఈ ప్రత్యక్షపు గుడార పరిచర్యను చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారంలో దీప స్తంభం గురించి లేకపోతే దీప వృక్షము గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా 35 నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. అదే నిర్గమాకాండం 25వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకొని మన వాక్య భాగంలోకి వెళదాం. ఇంతవరకు అర్థమైంది కదా, దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం వేసుకున్నారు? గుడారాలు వేసుకున్నారు. వాటి మధ్యలో దేవుడు ఏ గుడారం ఏమన్నాడు? నేను వచ్చి అందులో నివసించి వారితో మాట్లాడలాగున ఏ గుడారం ఏమన్నాడు? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారములో మరి మందసము, బలిపీఠము, కరుణాపీఠము, మందసం మీద కెరూబులు, తర్వాత ముందర గంగాళము, ఇవన్నీ ఉంటాయి. పరిశుద్ధావరణం, అతి పరిశుద్ధ స్థలం, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఈరోజు
దీప వృక్షం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేని గురించి చెప్పండి? దేని గురించి? దీప వృక్షము. ఈ దేవుడు ఈ మందసము కంటే ముందు దీప వృక్షాన్ని పెట్టమని, అది ఎలా ఉండాలని చక్కగా దాని యొక్క ఎలా చేయాలి ఆ యొక్క దీప వృక్షాన్ని అని చెప్పి దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఏమేం మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో దీప వృక్షం గురించి చూద్దాం. 25వ అధ్యాయము నిర్గమకాండం 31-32 వచ్చిన. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రకాండము దాని శాఖలను నక్షి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. హల్లెలూయా. ఇవి 7 దీపాలు, 7 మరి కొమ్మలుగా మనం చూస్తున్నాం. మధ్యలో ఒకటి ఉంటుంది ఇట్లా స్ట్రైట్ గా, ఇటు 3 ఇటు 3 6, అయితే మొత్తం కలిపి 7. మధ్యలో ఒకటి ఉంటుంది, అటు 3 ఇటు 3 చేయమంటారు దేవుడు. 7 ఈ 7 దీపాలు, 7 దీపాల ఈ దీప వృక్షాన్ని చేయమని చెప్పినప్పుడు ఇవన్నీ నకిసీ పనిగా, అంటే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఆ కాలంలో రాతెండిని కొంతమందికి రాతెండి పాత గిన్నెలు ఇచ్చినప్పుడు అచ్చేసేవారు. అచ్చు ఎక్కడ కూడా అతుకుండదు. అచ్చు ఎట్లా ఏ అతుకైతే కావాలో అచ్చు, అది ఇప్పుడు గెంటె చేయాలనుకో, గెంటె అతుకు పెడితే అవుతుందా, మొత్తం ఒకటే విధంగా ఒకటేసారి దాన్ని అచ్చు పోస్తారు. ఒకటేసారి అది బాగా కాగబెట్టి ఆ అచ్చులో పోసినప్పుడు అది ఒకటేసారి అవుతుంది. ఇది అతుకులు పెట్టేది, వెల్డింగ్లు పెట్టే దాని వాళ్ళు చేస్తే అది కాదు, విరిగిపోతుంది ఎంతసేపటికైనా. దాన్ని ఒకటేసారిగా ఒకే సమయంలో తయారు చేసే పద్ధతిని నకిసీ పనిగా అని అంటారు. హల్లెలూయా. ఇలాగని దీప వృక్షాన్ని దేవుడు చేయమని చెప్తా ఉన్నాడు. చాలా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడ కూడా అతుకు లేకుండా ఒకే సమయంలో ఆ దీప వృక్షం అంతా చేయబడాలి. ఎక్కడ కూడా అతుకులాగా ఉండకూడదు. ఆ మధ్యలో ఒక కొమ్మ కాండం లాగా ఉంటుంది, ఇటు 3 ఇటు 3 కొమ్మలు, 6 మధ్యలో ఒకటి 7. ఈ 7 దీపములు కలిగిన దీప వృక్షాన్ని ఎలాంటి అతుకు లేకుండా నకిసీ పనిగా చేయాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దీని అర్థం ఏంటి అసలు? ఈ ప్రత్యక్ష గుడారం ముందు 7 దీపాల గురించి దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? ఈ దీపముల మీద ఆయనకున్న ఉద్దేశం ఏంది? ఎప్పుడో పరలోకంలో చూపిస్తాడు ఈ దీప వృక్షాల గురించి. దీనిని ఇక్కడ భూలోకంలో చేయమని ఎందుకు చెప్తున్నానంటే, పరలోకంలో ఏదైతే ఉంటుందో అది భూలోకంలో దేవుడు మోషకు అప్పుడే చూయించినాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పరలోకంలో దేవుని సింహాసనం ముందు దీపవృక్షము, ఈ దీపాలు, దేవుని 7 ఈ ప్రజ్వలిల్లుతున్న 7 దీపాలు, అవి ఏంటివి, దాని అర్థం ఏంటి అంతా కూడా మోషకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రాక ముందే ఆయన మోషకు బయలుపరిచినాడు. అంటే ఈ దీప వృక్షం దేనికి గుర్తు అంటే యేసు ప్రభువుకు గుర్తు. దేవుని స్తోత్రం కనుక చూపిస్తాను వాక్యం నుంచి. అదే నిర్గమకాండం 25వ అధ్యాయం 37-38 వచనాలు కూడా చూసుకుందాం. ఇదంతా ఎందుకు ఇలాగన మరి ఈ 7 దీపాలు ఏకాండముగా ఉండాలి, అవి ఇలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దీపవృక్షం గురించి. అంటే ఇవన్నీ యేసు ప్రభువును సాదృశ్యం చూపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం. యేసు ప్రభు సాదృశ్యం ఏం గుర్తు చేసుకున్నాం? గుర్తున్నాం చెప్పండి. యేసు ప్రభు సాదృశ్యం ఒక తీపి పదార్థం గుర్తు చేసుకున్నాం. భక్ష్యములు. ఏంటివి? భక్ష్యములు. గొర్రె పొడలు కోసినప్పుడు కూడా అందులో కూడా యేసు ప్రభువుని చూపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కనుక ఆయన బలి అయి రక్తం ప్రోక్షించి మీ పాపాన్ని క్షమిస్తున్నాడు.
భక్ష్యము కూడా ఇదిగో భక్ష్యములు చేసుకోండి, ఇలాగనే ఆయన మీకు జీవాహారంగా మారుతుందని పోయిన వారం ధ్యానించినాం. ఇప్పుడు 7 దీపములు, ఈ దీప వృక్షం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 25వ అధ్యాయం 37-38 వచ్చిన. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, నేను కొండ మీద, సినాయి కొండ మీద నీకు చూయించినాను కదా, అది ఎట్లయితే చూయించాడంట అక్కడ. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎలా చెయ్యాలో ఆయన చూయించాడంట. అది అక్కడ చూయించేశాడంట, మోషేకి చూయించి ఇలా చేయాలని చెప్తా ఉన్నాడు. అలాగ చెయ్యాలి, జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దీప వృక్షం యేసు ప్రభువుకి సూచన, యేసు ప్రభు వారి యొక్క గుర్తుగా ఈ యొక్క దీప వృక్షం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మంచిది. అదే నిర్గమకాండం 26వ అధ్యాయం 35వ వచనం చూసుకుందాం. ఈ నేను చూయించిన విధముగా నువ్వు చేయాలి దీపవృక్షాన్ని అని చెప్పి దేవుడు మోషేకి చెప్పినాడు. మోషే చేస్తా ఉన్నాడు. చేసిన తర్వాత మరి దాన్ని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి, ప్రత్యక్ష గుడారంలో అని బాగా గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసిన కొన్ని, ఇంతకు ముందు తెలిసిన కొన్ని పద్ధతులలో దేవుని గురించి లోతుగా వివరంగా తెలియదు. మనం తెలుసుకోలే, ఆ సమయం రాలే. కానీ ఇప్పుడు ప్రతి మనిషి దేవుని గురించి వివరంగా, లోతుగా, క్లుప్తంగా, జాగ్రత్తగా ధ్యానం చేసే కాలం వచ్చింది. ఎందుకంటే లోకం చూస్తే, కాలము నెరిగి చూస్తే కాలము గతించిపోయే కాలం దగ్గర పడుతున్నట్టు, మనం దేవునికి దగ్గర అయ్యే కాలం దగ్గర అవుతున్నట్టుగా కొడుతుంది. ఎందుకంటే మనిషికి ఆశలు. ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితం మరణం అనే మాట ఎవరికి గుర్తుకు రాదు. అసలు 50 ఏళ్ల క్రితం మరణం అనేది ఎవరికి లేదు. ఈరోజు కళ్ళ ముందు చూస్తుంటే చాలా మంది హార్ట్ అటాక్లు, రోగాలు, యాక్సిడెంట్లు, పురుగుల మందాడాలు, ఊరేసుకుని తెచ్చుకోవడాలు, జనాలు విచిత్రంగా ప్రజలు వారి ఆత్మని ఏం చేసుకుంటున్నారు, ఆత్మకుంటున్నారు, చనిపోతున్నారు. కనుక ఇది కాలము, సాతాను శోధిస్తున్న కాలం. కనుక ఇప్పుడు ఈ సమయంలో మనం దేవుని గురించి లోతుగా ధ్యానం చేస్తే మన ఆత్మ శక్తి పొందుకుంటాం. దేవుని స్తోత్రం కనుక ఆ దేవుని గురించి మనం తెలుసుకుందామా? 26వ అధ్యాయం 35వ వచనం. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొందింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను. చూడండి, ఆ అడ్డు తెర ప్రత్యక్ష గుడారంలో బల్ల ఉంది. ఆ బల్లకు ఎక్కడంట? ఉత్తర దిక్కున. ఎక్కడ? ఉత్తర దిక్కున, ఉత్తర వైపు ఈ యొక్క దీప వృక్షం అక్కడ దక్షిణ వైపున ఏం చేయాలంట? బల్ల ఎదుట దక్షిణము వైపున మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. దిక్కులు కూడా చూపిస్తున్నాడు దేవుడు. చాలా మంది దిక్కులు మర్చిపోతా ఉంటారు. నేను ఎక్కువగా ఉత్తర దిక్కు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటాను. కొన్నిసార్లు ఇటు తూర్పు, మొన్నటి దినం తూర్పు వైపున దేవుని మహిమ కనబడినప్పుడు అక్కడ కొన్ని దిక్కులలో కూడా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించవచ్చు. ఇలాగన ఈ దీప వృక్షాన్ని ఇలా ఉంచాలని చెప్తూ ఈ దీపములు ఎప్పుడు వెలిగింపబడాలని ఇంకొక వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. 27వ అధ్యాయం 20వ వచనం. చక్కగా మనం దీప వృక్షం గురించి తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం చెప్పి గందరగోళం చేసి చాలా ఇబ్బంది పెడుతున్న కాలంలో ఉన్నాం. దయచేసి క్లుప్తంగా మనం తెలుసుకోవడం మంచిది. 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు
ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపింపు. సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఈ దీపాలు ఆరిపోకుండా చూడాలని దేవుడు అహరోను వంశస్థులకు లేకపోతే అహరోను కుమారులకు బాధ్యతనిచ్చినాడు. ఏం చేస్తున్నారు అహరోను కుమారులు? ఏం చేస్తారు? ఎప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో దీపాలు ఎప్పుడు వెలిగింపబడేటట్టుగా చూసుకునేవారు. మనకు కూడా దీపాలు వెలిగించిన కాలం ఎంతమంది గుర్తుంది? దీపం వెలిగించిన కాలం, దీపం కొంచెం ఆరిపోతుంది అనగా పైన ఉన్న ఆ యొక్క చిన్నది కట్ చేస్తారు, చేతితో ఇట్లా అంటారు, లేకపోతే కట్టెతో ఇట్లా అంటారు. అప్పుడు అది కొంచెం కాలం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం ఇంకా ఆరిపోతుంది, ఆరిపోయే టైం వచ్చేస్తుంది, గాలి ఆరిపోతుంది. ఆ పైన ఉన్న మసి కొంచెం ఇట్లా అన్నప్పుడు మళ్ళీ అది కొన్ని గంటలు వెలుగుతుంది. దీపాలు ఇంకా చెప్పాలంటే కొన్ని దీపాలు ముట్టించేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ దీపంలో పత్తి దూది అది వేసినప్పుడు అది కాలి అక్కడ ఇత్తడి ఆ గిన్నె స్థలానికి వచ్చినప్పుడు కొంచెం పైకి దీపం ఆరిపోకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు జాగ్రత్త పడుతుంటారు. కొంతమంది దీపం ఇంటి ముందు లేదా చనిపోయిన వ్యక్తి ముందు దీపం ముట్టించినప్పుడు ఏం చేస్తారు? సాయంత్రం వరకు వెలిగేటట్టు ఉండాలి అనుకుంటారా? అనుకోరా? పొద్దున వెలిగించి ఏం చేస్తారు? మధ్యలో చూస్తారు, దీపం ఆరిపోయిందా అని చూసి దాన్ని జరుపుతుంటారు. ఈ ప్రత్యక్షపు గుడారంలో కూడా ఎప్పుడు దీపాలు ఆరిపోకుండా ఉండడానికి నిత్యము దీపారాధన లేకపోతే నిత్యము ఆ దీపాలు ఆరిపోకుండా చూసుకునే బాధ్యత అహరోను కుమారులకు దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ సాయంత్రకాల సమయంలో వారు ఏ ఒక డ్యూటీ అన్నట్టు. ఈ రోజుల్లో కొన్ని ఎయిర్పోర్ట్ లో, కొన్ని రైల్వే స్టేషన్లలో, కొన్ని హోటల్స్లలో చూస్తే డ్యూటీస్ ఉంటాయి. పొద్దున్న 8 గంటలకు ఎక్కిన వ్యక్తి మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీ దిగుతాడు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీ ఎక్కిన వ్యక్తి తెల్లారి లేకపోతే 2 గంటలకు, మధ్యాహ్నం లేకపోతే 1 గంటలకు దిగుతాడు. మన అప్పుడు ఎక్కిన వ్యక్తి మళ్ళీ 8 గంటల వరకు ఒక వ్యక్తి ఉంటాడు. హాస్పిటల్లో చూడండి షిఫ్టులు కనబడతాయి, నర్సులకు షిఫ్టులు ఉంటాయి హాస్పిటల్లో. అట్లా వాయిదాలు వంతుల ప్రకారం ఈ అహరోను కుమారులు ఏం చేసేవారంటే ఆ దీపాలు ఆరిపోకుండా ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు దీపాలను వెలిగిస్తూ చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బల్ల ఎదుట ఉన్న దీపాలను చూస్తూ ఉండేవారు. 30వ అధ్యాయం 7వ వచనం, 30వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. ఎప్పుడు చేస్తున్నారంటే వీళ్ళు ఉదయ సాయంత్రము ఎప్పుడు దీపారాధన, దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. దీపాన్ని చక్కగా చూసుకుంటూ 7 దీపాలు వెలుగుతూ ఉంటాయి ఎప్పుడు. హల్లెలూయా. 7 దీపాలు ఎప్పుడు వెలుగుతున్నాయి. 7 దీపాలను చూసుకోవడానికి అహరోను కుమారులను దేవుడు ప్రతిష్ఠించినాడు. 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. హల్లెలూయా. ఈ అహరోను ఉదయము సాయంత్రము దీపములను చక్కగా చక్కబెడుతూ ఈ యొక్క దీపముల బాధ్యత అంతా తీసుకొని ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈరోజు వాస్తవాన్ని నేను మందసం గురించి చెప్దామని అనుకున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దీపాల గురించి నువ్వు చెప్పాలని జ్ఞాపకం చేస్తే దేవుని సన్నిధిలో నిలబడి ధ్యానం చేసుకుని వాక్యాలు తీసుకొని వచ్చిన. హల్లెలూయా. కారణం ఏంటి అంటే తప్పేమి లేదు. పోయిన పండుగ ఒకటి అంటే లోకల్ పండుగ ఒకటి పెట్టుకున్నప్పుడు అక్కడ గుర్తు కనబడుతుంది మనకి. గొర్రె పొడేలు, భక్ష్యాలు లేకపోతే కొన్ని బలులు అర్పించేటువంటిది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు దశమి నాడు చేసుకోండి అని చెప్తాడు. హల్లెలూయా. తర్వాత ఈ రోజు లోకం అనుకుంటది అదేదో బకాసురుడు చనిపోయాడని చెప్పేసి సంతోషపడతా ఉంటారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు సంతోషం ఏంటంటే శత్రువు లయమైపోయాడు, మన జీవితాలలో దేవుడు
వెలిగించాడు అని చెప్పి దేవుని ప్రజలు సంతోషపడే సమయం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఇంకొంతకాలానికి పోతే పిండి వంటలు చేసే పండుగ కూడా మన గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఇలా లోకం మీద జరుగుతున్న పండుగలన్నిటిని మీరు చూసుకుంటే వాస్తవానికి కొన్ని ఆచార ప్రకారం జరుగుతుంటాయి, కానీ ఆత్మ సంబంధం చూస్తే బైబిల్లో ఉన్నవే చేస్తూ ఉంటారు. దీనికి ఒక మాట నేను చెప్తాను. పండుగ రోజు గొర్రె పొడలు ఎందుకు వస్తారు, మేక పొడలు ఎందుకు వస్తారని ఎవరిని అడిగినా కొంతమంది సమాధానం చెప్పలేరు. కానీ మన బైబిల్ ప్రకారం ఏముంది? సంవత్సరము ఆ కుటుంబపు పాప దోషము, వారి యొక్క శాప విమోచన కొరకు, వారి ప్రాణ విమోచన కొరకు ఒక ప్రాణాన్ని అర్పించి ప్రతి సంవత్సరం తృప్తి పడేవారు. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువులు నిజ స్వరూపం గలది కాదు. ఏటేటా బలులు అర్పించిన చేత వాటికి పాపములు జ్ఞాపకములోకి వచ్చుచున్నవి. యేసు ప్రభు అయితే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి ఆయన మనందరినీ పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ బలి, జంతు బలికి యేసు ప్రభు బలియాగానికి ఇక్కడ మనం చక్కగా గ్రంథంలోనే చూసుకోగలుగుతాం. హల్లెలూయా. మనకు అర్థం పడడం లేని మాటలేని చెప్పం, మనం పరిశుద్ధ గ్రంథంలోని ఆధారాలను బట్టి మాట్లాడతాం. ఇప్పుడు ఈ దీప వృక్షం గురించి చాలా ఏళ్ళ నుంచి మనం ధ్యానం చేయడం లేదు. ఏం చేయడం లేదు? చాలా ఏళ్ళ నుంచి దీప వృక్షం అంటే ఏంటి, దీపాలు వెలిగించడం ఏంటి? ఈరోజు లోకంలో చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, దీనికంటే ఒక ప్రత్యేకమైన పండుగ కూడా పెట్టినారు కదా అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అసలు దేవుని గ్రంథంలో ఉన్న దానికి అర్థం చూసుకుంటే మనమే చాలా సంతోషించాల్సిన విషయం. దేవుని స్తోత్రం కనుక. చూడండి, ఉదయ సాయంత్రం ఏం చేస్తున్నాడు అహరోను? ఆ దీపాలను చక్కగా ఆరిపోకుండా చూస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వింటున్నారా? దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇప్పుడు ఈ దీపముల గురించి, ఈ ప్రభువైన యేసుక్రీస్తు గురించి అసలు ఏంటి బంధం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇది ఎంతవరకు ఎక్కడంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షం గురించి చూసాం మనం ఇంతసేపు. అయితే మరి ప్రకటన గ్రంథంలోకి వద్దాం మనం ఒకసారి. ప్రకటన గ్రంథంలోకి వస్తే ఈ 7 దీపాలు, ఇదేమో ప్రకటన గ్రంథంలో జరగవలసిన వాటిని గురించి నేను నీకు తెలియపరుస్తాను రా యోహాన్ అని దేవుడు యోహాను తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాడు. అక్కడ కూడా 7 ఆత్మల గురించి, 7 దీపాల గురించి, 7 కొమ్ములు 7 కన్నుల గురించి మనం చూస్తాం. 7 కొమ్ములు, 7 కన్నులు, 7 దీపాలు, 7 ఆత్మల గురించి మనం చూస్తాం. అవి ఏమై ఉన్నాయో మనం చూడబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. అవి యేసు ప్రభువుకు సాదృశ్యంగా చూపిస్తున్నాయి. వాక్యంలో వచ్చి మనం చూస్తాం. మా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం, తర్వాత వేరే వచనాలు చూసుకుందాం. చదువు 4వ అధ్యాయం వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. హల్లెలూయా. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 దీపాలు ఎక్కడ చూసాం మనం? ఇంతసేపు ఎక్కడ ధ్యానం చేశాం? మోషేకి, దేవుడు మోషేకి చెప్తున్నాడు ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఇలా ఉండాలి, 7 దీపాలు ఎప్పుడు వెలిగించబడుతుండాలి, ఇది అహరోనుకు మరి బాధ్యత అప్పగించని చెప్పి మోషేకి చెప్పాడు. అహరోను కూడా ఉదయ సాయంకాలం చేస్తున్నాడు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం. ఎక్కడ? ఇది భూమి మీద ఉంది. ఎక్కడ? ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క సీనాయి పర్వతాల దగ్గరికి వారి యాత్రలో ఉన్న స్థలం ఇది. భూలోకంలో కనబడుతున్న 7 దీపాలు. అయితే ఇప్పుడు మనం ప్రకటన 4 ఎక్కడ చూసినాం? అవే 7 దీపాలు దేవుని సింహాసనం ముందున్న 7 దీపాలు. దేవుని స్తోత్రం కనుక చూద్దాం. దేవుని సింహాసనం ముందున్నాయి. అవి ఏంటివంట? దేవుని 7 ఆత్మలు. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం చూసుకుందాం. చాలా జాగ్రత్తగా చదవాలా. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండే ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది.
ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. 6వ వచనం చూసుకున్నాం ఒకసారి. 6వ వచనం, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షురాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. ఇది దేవుని సింహాసనం ముందున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని యోహాను చూస్తున్నాడు. దేవుడు యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ముఖ్యంగా 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, దేవుని 7 ఆత్మలు, దేవుని సింహాసనం మీద దేవున్నాయి 7 దీపములు ప్రజ్వలించుచున్నాయి. ఈ 7 దీపములు ఇంతకుముందు ఎక్కడ చూసాం మనము? ప్రత్యక్షపు గుడారములో అహరోను ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉదయ సాయంకాలం ఈ దీపాల గురించి చాలా జాగ్రత్త కలిగి చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం? పరలోకములో దేవుని సింహాసనం ఎదుట. అప్పుడేమో ప్రత్యక్షపు గుడారం ఎదుట, ఇప్పుడు సింహాసనం ఎదుట చూస్తున్నాం. ఆ ప్రత్యక్ష గుడారంలో వచ్చి దేవుడు మాట్లాడి ఇజ్రాయెల్ మీద ఎలా నడిపించాలో మోషేకి చెప్పిన దేవుడు ఇప్పుడు ఎక్కడ తన 7 దీపాలు చూపిస్తున్నాడు? ఆయన సింహాసనం ముందు ఆ 7 దీపాలు కనబడుతున్నాయి. 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్న 5వ అధ్యాయం 6వ వచనం బ్రదర్. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను. గమనించండి, గొర్రె పిల్ల ఎవరు? గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు. ఎవరు? ఆ యొక్క సింహాసనం, ఇది పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మహిమను దేవుడు యోహాను చూపిస్తున్నాడు. దూత చెప్తున్నాడు, దూత మాట్లాడుతున్నాడు. అయితే గొర్రె పిల్లకు ఏమున్నాయంట? గొర్రె పిల్లకు 7 కొమ్ములు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరితో ఒకరు పోరాడాలంటే ఏం కావాలి? ఒక ఆయుధం కావాలి. సాతాను యొక్క తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి 7 కొమ్ములు కలిగిన వాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. 7 కొమ్ములు కలిగి ఉన్నారు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. సాతాను 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు తర్వాత చూద్దాం జాగ్రత్తగా. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు,
7 కన్నులు. ఆ 7 కన్నులు ఎక్కడికి పంపబడ్డాయి? భూమికి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో మోషేకు దేవుడు చేయమంటుంది ఏంటిది? ఆ యేసు ప్రభువుని గురించిన సాదృశ్యాన్ని అక్కడ చూపిస్తున్నాడు. 7 ఆత్మలు కలిగిన వాడు ఈ లోకంలో ఏలుతాడు అని యేసు ప్రభు వారి గురించి మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు లోకమందు ఏలుదురని వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారి ద్వారా మనమందరం ఏమైతాము? కొనబడతాం. ఆయన రక్తం ద్వారా మనము కొనబడతాం. మనం ఇప్పుడు ఎవరి ద్వారా కొనబడ్డాం? యేసు ప్రభు రక్తం ద్వారా. ఏమని ఉంటుంది? కొరింథీ పత్రికలో కూడా వాక్యం ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏం చేయాలి? మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి మనం ఏం చేసినాడు? యేసయ్య కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలి? తాడుకు గుర్తు, తాడు ప్రేమ బంధానికి గుర్తు. తాడు